హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ కుందన్ ఇయర్ హ్యాంగింగ్స్ అండి. చూడటానికే కాదు, పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ హ్యాంగింగ్స్ని మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో లైవ్ స్ట్రీమ్లో మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే లైవ్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసినటువంటి ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేసాము. సో ముందుగా ఇయర్ టాప్కి వచ్చేసి 4x4 స్క్వేర్ లైట్ బ్లూ కలర్ కుందన్ని తీసుకొని దాని చుట్టూ వైట్ కలర్ స్టోన్ చైన్ స్టిక్ చేసి 4mm రౌండ్ డార్క్ బ్లూ కలర్ స్టోన్స్ని అయితే స్టిక్ చేసాము. కింద హ్యాంగింగ్కి సేమ్ పైన ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము, అదే విధంగా కింద కూడా ప్రిపేర్ చేసుకొని హ్యాంగింగ్కి ఫినిషింగ్ వచ్చేసి 4x4 స్క్వేర్ లైట్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసి మిడిల్లో వైట్ కలర్ జర్కని స్టిక్ చేసాము. సో ఫైనల్గా అవుట్లుక్ ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి. సో చూసారు కదా, మన బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఇయర్ హ్యాంగింగ్స్. చూడటానికే కాదు, పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉన్నాయి. సో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్, అలాగే మన నెక్స్ట్ ఇయర్ హ్యాంగింగ్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేసినటువంటి హ్యాంగింగ్స్. సో చూసారు కదా, ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడటానికే కాదు, పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మరీ హెవీగా లేకుండా సింపుల్ అండ్ సూపర్గా ఉన్నాయి. సో ఈ హ్యాంగింగ్స్కి మనం రెడ్ కలర్లో ఉన్నటువంటి స్మాల్ క్లిప్ స్టోన్ని తీసుకున్నాము. ఇయర్ టాప్ని ప్రిపేర్ చేయడం కోసం మిడిల్లో రెడ్ కలర్ క్లిప్ స్టోన్ని స్టిక్ చేసుకొని దాని చుట్టూ వైట్ కలర్ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకున్నాము. ఆ తరువాత ఫినిషింగ్ కోసం 3mm వైట్ కలర్ స్టోన్ని స్టిక్ చేసుకొని ఇయర్ టాప్స్ని అయితే ఫినిషింగ్ చేసుకున్నాము. ఆ తరువాత కిందకు వచ్చేసరికి హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్కి మనం క్లిప్ స్టోను రెడ్ కలర్లోదే పెద్ద సైజులో తీసుకొని సేమ్ పైన ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చామో హ్యాంగింగ్ కూడా అదే విధంగా ఫినిషింగ్ ఇచ్చి పైన రౌండ్ షేప్లో చేసుకున్నాము, కింద వచ్చేసి వి షేప్లో ఫినిషింగ్ ఇచ్చాము. తరువాత బాల్ చైన్ను వి షేప్లో కొద్దిగా స్టిక్ చేసుకొని తరువాత వైట్ కలర్ స్టోన్ చైన్ స్టిక్ చేసుకొని గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్తో ఫినిషింగ్ ఇచ్చి మరొక లైన్ స్టోన్ చైన్ స్టిక్ చేసుకొని టోటల్ ఫినిషింగ్ వచ్చేసి 3mm రౌండ్ స్టోన్స్తో అయితే ఫినిషింగ్ ఇచ్చాము. ఓవరాల్గా ఈ హ్యాంగింగ్స్ అయితే సింప్లీ సూపర్గా ఉన్నాయి. హెవీ లుక్తో లైట్ వెయిట్తో చాలా బాగున్నాయి. అకేషన్స్కి, పార్టీస్కి, నైట్ టైం ఏ అకేషన్కైనా కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. వెయిట్లెస్ హ్యాంగింగ్స్ అనే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యూటిఫుల్ బ్రైడల్ హ్యాంగింగ్స్ అండి ఇవి. సో చూడటానికి సింపుల్గా ఉన్నాయి, బట్ లుక్ వైజ్ చాలా బాగున్నాయి. మీరు కనుక చూసినట్లయితే సింప్లీ ఆసమ్గా ఉన్నాయి. సో ఈ హ్యాంగింగ్స్కి వచ్చేసి మనం పైన మిడిల్లో గోల్డ్ కలర్ 3mm రౌండ్ స్టోన్ స్టిక్ చేసుకొని ఆ స్టోన్కి చుట్టూ వైట్ కలర్ స్టోన్ చైన్ స్టిక్ చేసి ఫినిషింగ్ అయితే గ్రీన్ కలర్ 3mm రౌండ్తో ఇచ్చాము. సేమ్ అదేవిధంగా కింద కూడా మిడిల్లో డ్రాప్ షేప్ కుందని యూజ్ చేసి గోల్డ్ కలర్ చుట్టూ వైట్ కలర్ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకున్నాము. ఫైనల్గా ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్తో మనం ఫినిషింగ్ అయితే ఇచ్చాం. చూడటానికి ఎంత బాగుందంటే సింప్లీ సూపర్గా ఉందండి. వెయిట్లెస్గాను ఉంది. లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరే చూసేయండి. ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతున్నాయి, అలాగే షైనింగ్ వైజ్, లుక్ వైజ్ చాలా బాగున్నాయి. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేసినటువంటి మరొక సెట్ అన్నమాట. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి టోటల్గా వైట్ కలర్ థీమ్లో అయితే ప్రిపేర్ చేసాము, హార్ట్ షేప్లో. సో చూస్తున్నారు కదా,
సింప్లీ సూపర్ అండ్ హెవీ బ్రైడల్ లుక్లో ఉన్నాయి. ఇవి చూడటానికే కాదు, పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి అని నేను చెప్పటం కాదు, మీరే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సో ఈ హ్యాంగింగ్స్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే, మిడిల్లో 4 mm వైట్ కలర్ స్టోన్ని స్టిక్ చేసుకొని, చుట్టూ వైట్ కలర్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకొని, వన్ లైన్ ఆఫ్ పర్ల్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకొని, ఫైనల్గా వైట్ కలర్ స్టోన్ చైన్తో అయితే ఇయర్ టాప్స్కి అయితే ఫినిషింగ్ ఇచ్చాము. సేమ్ అదే ప్యాటర్న్లో కింద హార్ట్ షేప్కి కూడా 1 లైన్ వైట్ కలర్ స్టోన్ చైన్, అలాగే 1 లైన్ వైట్ కలర్ పాల్స్ చైన్ని అండ్ ఎండింగ్ వచ్చేసి వైట్ కలర్ స్టోన్ చైన్తో ఫినిషింగ్ అయితే ఇచ్చాము. మిడిల్లో వైట్ కలర్ పర్ల్ అలాగే లోరియల్ బీట్స్ని హ్యాంగ్ చేసి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము. సో హార్ట్ షేప్ ఇయర్ హ్యాంగింగ్స్ అయితే సింప్లీ సూపర్, చాలా బాగున్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి, పక్కా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మీకు కావాల్సింది ఓన్లీ స్టోన్ చైన్. ఓన్లీ వైట్ కలర్లోనే చేసుకోవాలని లేదు, రెడ్ అండ్ గ్రీన్ కలర్ మన దగ్గర ఏ కలర్ స్టోన్ చైన్ ఉంటే ఆ కలర్ స్టోన్ చైన్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సింప్లీ సూపర్గా వస్తాయి. మీకు కనుక మేకింగ్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మన ఛానల్లో లైవ్ ట్యాబ్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసి ఈజీగా మీరు కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ఇయర్ హ్యాంగింగ్స్ వచ్చేసి పింక్ కలర్ థీమ్ అండి. సో ఓన్లీ పింక్ కలర్ థీమ్లో మనము పైన ఇయర్ టాప్కి వచ్చేసి 3 mm పింక్ కలర్ స్టోన్ని స్టిక్ చేసుకొని, ఒక 2 లైన్స్ ఆఫ్ పింక్ కలర్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకుని ఫినిషింగ్ ఇచ్చాము. అదేవిధంగా కింద హ్యాంగింగ్కి కూడా పింక్ కలర్లో ఐ షేప్ కుందన్స్తో యూ షేప్లా స్టిక్ చేసుకొని, పైన ఆర్చ్ని వచ్చేసి 2 లేయర్స్లో స్టోన్ చైన్తో ఫినిషింగ్ ఇచ్చేసాము. సో చూడటానికి చాలా అంటే చాలా హెవీ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, వెయిట్లెస్గా కూడా ఉన్నాయి. సో ఇలా రెడీ అయిన తర్వాత మిడిల్లో మోనాలిసా బీడ్కి లోరియల్ బీడ్స్ని యాడ్ చేసుకొని లుక్ని ఇంకొంచెం హెవీగా చేసుకున్నాము. అదేవిధంగా ఇయర్ హ్యాంగింగ్ ఎండింగ్లో కూడా మరొక మోనాలిసా బీడ్ని యాడ్ చేసి వాటికి లోరియల్ బీడ్స్ని యాడ్ చేసుకొని ఫైనల్ లుక్ అయితే హెవీ అండ్ ఆసమ్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఒక్కసారి చూసేయండి మీరే, ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతూ చాలా అందంగా ఉన్నాయి. షైనింగ్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేసి మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయి అనేది ఈ ఇమేజ్ని మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మన మరొక హ్యాంగింగ్స్ వచ్చేసి లైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేసుకున్నాము. సర్కిల్ షేప్లో ఈ హ్యాంగింగ్స్ కూడా లుక్ వైజ్ చాలా బాగున్నాయి. మీరు కనుక చూసినట్లయితే పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నాయో ఒక్కసారి చూసేయండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి మనం మిడిల్లో లైట్ బ్లూ కలర్లో రౌండ్ షేప్లో ఉన్నటువంటి కుందన్ని అయితే స్టిక్ చేసుకున్నాము. దాని చుట్టూ వైట్ కలర్ స్టోన్ చైన్ స్టిక్ చేసుకొని ఫినిషింగ్లో డార్క్ బ్లూ కలర్ స్టోన్ చైన్తో ఫినిషింగ్ ఇచ్చుకున్నాము. కింద హ్యాంగింగ్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ స్టోన్ చైన్, అలాగే డార్క్ బ్లూ కలర్ స్టోన్ చైన్ అండ్ లైట్ బ్లూ కలర్ స్టోన్ చైన్, ఇలా 3 లైన్స్లో మనము రౌండ్ షేప్లో స్టోన్ చైన్ స్టిక్ చేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము. సో ఈ సర్కిల్కి మిడిల్లో 1 వైట్ కలర్ పర్ల్ అలాగే లోరియల్ బీడ్స్ని యాడ్ చేసి ఓవరాల్గా ఈ హ్యాంగింగ్స్కి ఫినిషింగ్ అయితే ఇచ్చాము. సో చూడటానికి ఎంత బాగుందో ఒకసారి మీరే చూడండి. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది చూడటానికే కాదు, పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంది. మరీ హెవీగాను లేదు, అలాగని సింపుల్గా లేదు, లుక్ లైక్ ఏ వావ్ అంటాం కదా, అలా ఉందండి. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో. సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అండి. సో చూస్తున్నారు కదా, సింప్లీ సూపర్గా ఉన్నాయి. ఇవి కరెక్ట్గా చెవికి పెట్టుకుంటే అద్దినట్టుగా
కదలకుండా సెట్ అయిపోయాయి. సింప్లీ సూపర్‌గా ఉన్నాయి. సో, ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి మనం మిడిల్‌లో రెడ్ కలర్ క్లిప్ స్టోన్ స్టిక్ చేసుకొని, వైట్ కలర్ స్టోన్ చైన్‌తో 2 లైన్స్ స్టిక్ చేసుకున్నాము. పైన 3 రెడ్ కలర్ స్టోన్ స్టిక్ చేసుకున్నాము. కింద డ్రాప్ షేప్ కుందన్స్ అలాగే 4x4 స్క్వేర్ వైట్ కలర్ కుందన్స్‌తో స్టిక్ చేసుకొని, కింద అదే ప్యాటర్న్‌లో పైన దుద్దికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో కింద హ్యాంగింగ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్‌లో స్టిక్ చేసుకొని, ఫినిషింగ్ వచ్చేసి రెడ్ కలర్‌లో డ్రాప్ షేప్ కుందన్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చుకున్నాము. ఫైనల్లీ అవుట్‌పుట్ వచ్చేసి ఆసమ్‌గా ఉందండి. మీరే చూస్తున్నారు కదా! లుక్ వైజ్ అండ్ షైనింగ్ వైజ్ చాలా బాగున్నాయి. మనం ప్రిపేర్ చేసిన ఈ హ్యాంగింగ్స్ మొత్తము కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి స్టోన్స్‌తోనే అలాగే స్టోన్స్ చైన్‌తోనే ఈజీగా అతి తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు. ఈజీగా మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎటువంటి బరువు లేకుండా ఈజీగా క్యారీ చేయొచ్చండి. వీటి వల్ల మనకి ఇయర్ పెయిన్ రావడం అనేది అస్సలు జరగదు. సో, పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకుంటే మనకి ఒక 5-10 మినిట్స్‌కి చెవు బరువుగా అనిపిస్తుంది కదా! అలాంటి పెయిన్స్ ఏవి రావు. చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి. సో, నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. సో, చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎవరైనా పెట్టుకోవచ్చు. సో, చూసారు కదండీ! ఈరోజు మన బ్రైడల్ అండ్ పార్టీ వేర్ ఇయర్ హ్యాంగింగ్స్ యొక్క కలెక్షన్. ఈ కలెక్షన్స్‌లో మీకు ఏ ఇయర్ టాప్స్ నచ్చాయో, ఏ హ్యాంగింగ్స్ నచ్చాయో, ఏ కలర్ కాంబినేషన్‌లో ఉన్నటువంటి ఇయర్ హ్యాంగింగ్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పటం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్‌ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక లైక్ అండ్ కామెంట్ చేయడం వలన మన వీడియో ఇంకొక నలుగురికి యూజ్ అయ్యేలాగా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో, చూసారు కదండీ ఇవాల్టి కలెక్షన్. ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.